హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి, అలాగే మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన మాస్ జాతర మూవీకి సంబంధించి, సో ఫైనల్గా రష్మిక మందన గారు, ఆయుష్మాన్ ఖురానా నటించిన తామా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన అయితే మాస్ జాతర సినిమా ఉందో, ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడదాం. సో భాను దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ గారు, శ్రీలీల ప్రధాన పాత్రలు నడిచిన సినిమా మాస్ జాతర. సినిమా బడ్జెట్ వచ్చేసి 45 కోట్ల రూపాయలు. అండ్ సినిమా రిలీజ్కు ముందే ఎవరైతే సినిమా నిర్మాత మన నాగవంశి ఉన్నాడో 40 కోట్ల రూపాయలని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అండ్ నాగవంశి నసీబ్లో సరిగ్గా లేవనుకుంటా, ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన ప్రతి సినిమాకు కూడా ఆపోజిట్లో ఇంకా సినిమా వస్తుంది. ఆ సినిమా ఈ సినిమాని డామినేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా మాస్ జాతరకి కాంపిటీషన్గా మనకు బాహుబలి ఎపిక్ సినిమా వచ్చి రిలీజ్లో అద్భుతంగా దూసుకెళ్ళిపోతుంది. మరి మాస్ జాతర కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. మరి దీని సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 12 కోట్ల 46 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 4వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి కేవలం 1,04 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ 85 లక్షల రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 14 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 16 కోట్ల 93 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే విదేశాల నుంచి, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 2 కోట్ల 57 లక్షల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా భాను దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ గారు ఇంకా శ్రీలీల ప్రధాన పాత్రలు నటించిన మాస్ జాతర మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 19 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రవితేజ గారికి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకో డిజాస్టర్ మూవీ తగిలిందని చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ వచ్చే మూవీతోనైనా మంచి కంబ్యాక్ని ఇవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అలాగే నాగవంశి గారు కూడా ఆయన ఏ సినిమా పట్టినా ఈ సంవత్సరం ఆ సినిమాకి కాంపిటీషన్గా ఆపోజిట్లో ఏదో ఒక సినిమాకి వచ్చి ఆయన ప్రొడక్షన్లో ఏదైతే సినిమా రావడం జరిగిందో ఆ సినిమా అయితే డిజాస్టర్గా నిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి కూడా అదే రావడం జరిగింది. సో సినిమా బడ్జెట్ అన్నా రికవరీ చేసుకుంటుందా లేదా అనే పొజిషన్లో ఉంది. ఈ కలెక్షన్ బట్టి రికవరీ చేసుకునే అవకాశం అయితే లేదు. నాకు తెలిసి ఒక 30 కోట్ల వరకు సినిమా వెళ్ళే అవకాశం ఉంది. సినిమా బడ్జెట్ వచ్చి 45 కోట్ల రూపాయలు, సినిమా 30 కోట్ల వరకు వెళ్తుందంటే సినిమా రవితేజ గారితో పాటు అలాగే నాగవంశి గారికి కూడా ఒక డిజాస్టర్ సినిమాగా నిలిచిందని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన రష్మిక మందాన ఇంకా ఆయుష్మాన్ ఖురానా నటించిన తామా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, మెయిన్గా ఈ సినిమా బడ్జెట్ వచ్చి 145 కోట్ల రూపాయలు. మరి ఇప్పటివరకు ఈ సినిమా ఎంతవరకు వసూలు చేసింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 14 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి తెలుగు ఇంకా హిందీ లాంగ్వేజ్ నుంచి 2 లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే తొందరలో ఏమే తెలుగింటి కోడలు అవ్వబోతుంది కాబట్టి 141 కోట్ల 50 లక్షల రూపాయలు నెట్ కలెక్షన్ని ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. అలాగే 15వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 2 కోట్ల 7 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపు 1,80 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 16 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 145 కోట్ల 37 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 173 కోట్ల 61 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా మన రష్మిక మందాన ఇంకా ఆయుష్మాన్ ఖురానా నటించిన తామా మూవీ మొదటి 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 197 కోట్ల 48 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. కాబట్టి ఈ సినిమా రేపటి కలెక్షన్స్తో 200 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. ఇక లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక ఫైనల్గా మన దర్శకుడు రాజమౌళి బాహుబలి, బల్లాల దేవుడు ఇద్దరిని కలిపి తీసిన ఏదైతే 100 ఉందో, బాహుబలి పార్ట్ 2 ఈ రెండింటిని కలిపి మనకు 10 సంవత్సరాల కానుక బాహుబలి ఎపిక్ రూపంతో అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి రిలీజ్లో ఈ సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 27 కోట్ల 29 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా 5వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2 కోట్ల 18 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి 2 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 31 కోట్ల 57 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 37 కోట్ల 78 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 13 కోట్ల 92 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా మన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మన ప్రభాస్ గారు ఇంకా రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలు నటించిన ఏదైతే బాహుబలి ఉందో, ఈ బాహుబలి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్లో ఈ రోజు వరకు 51 కోట్ల 70 లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇండియాలో రిలీజ్ రూపంలో రిలీజ్ అయ్యి ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏదంటే ఇప్పటి వరకు ఈ సినిమా వచ్చేంత వరకు సనం తెరీ కసం ఆల్మోస్ట్ 40 కోట్ల వరకు ఆ సినిమా రిలీజ్లో వసూలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 50 కోట్లను వసూలు చేసి రిలీజ్లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా అయితే బాహుబలి తన పేరుని అయితే నమోదు చేసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే క్రిటిక్స్ నిర్ణయం ప్రకారం, క్రిటిక్స్ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 100 కోట్లకు పైగా వసూలు చేస్తుంది అని చెప్పి అనడం జరిగింది. బట్ ఏంటంటే సినిమా ఇప్పటివరకు అయితే 50 కోట్ల వరకు రావడం జరిగింది. నాకు తెలిసి ఫైనల్ టచ్ వచ్చేసి సినిమా ఒక 75 నుంచి 80 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. 100 కోట్లను టచ్ చేసే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. బట్ ఏంటంటే వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అలాగే దీంతో పాటు ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ బాగా నడుస్తుంది. ఏదంటే
పుష్ప 1 పుష్ప 2ని కూడా ఏ విధంగా మనకు బాహుబలిని తీసుకొచ్చారో ఒకే సినిమాలో ఒకే పాటలో తీసుకురావడం జరిగిందో ఎపిక్ రూపంలో, ఆ విధంగా కూడా పుష్ప సినిమాని 2 పాటలు కలిపి ఒకే దగ్గర తీసుకురావాలని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని ట్రెండింగ్ అయితే నడుస్తుంది. బట్ ఏంటంటే అవసరం లేదు. ఎందుకు అంటే బాహుబలి సినిమా అనేది 10 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది కాబట్టి 10 సంవత్సరాలు అయిన కానుకగా తీసుకురావడం జరిగింది. సో పుష్ప 2ని ఇప్పుడే అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయరే పుష్ప 2 వచ్చింది కాబట్టి ఇప్పుడు 2 పాటలు ఒకటి దగ్గర తీసుకురావాల్సిన ఇప్పుడు అవసరం లేదు. సినిమాని తీసుకురావాలి. ఎప్పుడు తీసుకురావాలంటే ఏదైతే మనకు పుష్ప 3 రిలీజ్ కాబోతుందో, ఎప్పుడైతే పుష్ప 3 థియేటర్లోకి రావడం జరుగుతుందో అప్పుడు ఒక 2-3 మంత్స్ ముందు సినిమాని ఏదైతే పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 ఉందో ఆ రెండు ఒక్క దగ్గర కలిపి అప్పుడు తీసుకొస్తే సినిమాకి ఎక్స్ట్రా ప్రమోషన్ దొరుకుతుంది. మళ్ళీ ఆడియన్స్ ఏదైతే దాన్ని అంతా మర్చిపోవడం జరుగుతుంది కదా, ఆ హైప్ అనేది మళ్ళీ క్రియేట్ అవుతుంది. కాబట్టి పుష్ప 1 పుష్ప 2ని ఒక దగ్గర కలిపి ఏదైతే పుష్ప 3 ఉందో, పుష్ప 3 సినిమా రిలీజ్ కావడానికి ఒక 2 నెలల ముందు, 3 నెలల ముందు, 4 నెలల ముందు తీసుకొస్తే ఫ్రీగా సినిమాకి ప్రమోషన్ దొరుకుతుంది. సో ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో అదే నడుస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు అవసరం లేదు. పుష్ప 3 వచ్చే ముందు తీసుకొస్తే ఆ సినిమాకి పుష్ప 3 కూడా మళ్ళీ ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి అది అర్థం చేసుకోవాలి ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఫైనల్గా ఇదనమాట బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి, అలాగే మాస్ జాతర మూవీకి సంబంధించి, తామా మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.